నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. కొత్తగా వంటలు నేర్చుకునే వారి దగ్గర నుంచి వంటల్లో చేయి తిరిగిన వారి వరకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఎన్నో రకాల సరికొత్త వంటకాల్ని పరిచయం చేస్తోంది ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఈ రోజు కూడా మంచి మంచి వంటలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? ఇప్పుడు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు ఎవరు ఏ వంట కోరారో వంటలు పిండి వంటల్లో చూద్దామా? హాయ్ అండి రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నా అండి. సో రోజులాగే ఈ రోజు మనకు చాలా మెయిల్స్ వచ్చాయి. అందులోంచి ఒకటి సెలెక్ట్ చేసాము, చెప్పమంటారా? చెప్పండి. ఓకే. శిరీష కట్ మిర్చి కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. కట్ మిర్చి కర్రీ బాగుంటుంది కదా? చాలా బాగుంటుంది. అంటే ఎక్కువగా స్నాక్ లానే తీసుకుంటారు కట్ మిర్చి. అవును. సో దాంతో కర్రీ అన్నారు కదా. సో అంటే వీటితో పాటుగా అంటే ఇంకా కాంప్లిమెంట్కి ఇంకేం అవసరం లేదు. ఓకే. సో అంటే సైడ్ లో కూడా అంటే కొన్నిసార్లు ఏంటంటే వేపుళ్ళు కానీ ఏమైనా పెట్టుకొని తింటాం కదా. సో దీంట్లోనే కట్ మిర్చి కూడా ఉంటుంది, కర్రీ కూడా ఉంటుంది. సో బాగుంటుంది, మంచి కాంబినేషన్. ఎస్. ఓకే. మరి కట్ మిర్చి కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కట్ మిర్చి కర్రీకి కావాల్సిన పదార్థాలు: మిరపకాయ బజ్జీలు 4, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. రాజుగారు తయారు చేసే విధానం చూపిస్తారా? తప్పకుండా అండి. సో ముందుగా నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే. డీప్ ఫ్రైయా? మిరపకాయ బజ్జీలను ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఓకే. సో వాటిని మనం డీప్ ఫ్రై చేసుకుంటాం మళ్ళీ ఒకసారి. ఓకే. కొంచెం లైట్ గా. అదే కర్రీ అన్నారు, డీప్ ఫ్రై చేస్తున్నారు ఏంటి అని చెప్పి. ఈ బజ్జీలో వేసుకోవచ్చుగా, అలాగే కట్ చేసి అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చుగా. అంటే సైడ్ లోంచి మనకు ఆ పిండి విడిపోతుంది. ఓకే. ఓకే అండి. ఓకే. సో చక్కగా కట్ మిర్చి షేప్ లో కట్ చేసుకోవాలి. అవునండి. ఓకే. ఓకే. కొంచెం నూనె వేడి కాగానే మనం దాంట్లో ఫ్రై చేసుకుందాం. ఓకే. సో ఈ లోపు ఇది అట్లా మార్చేసి మనం గ్రేవీ పార్ట్ కూడా స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ ఇవి నూనె కాగి ఫ్రై అయిపోయే లోపు అక్కడ గ్రేవీ పార్ట్ రెడీ అయిపోతుంది. ఓకే. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం వేగాలి కదండి? అవునండి. మరి ఇది వేగలోపు మేము చిట్కా చూడమా? ఓకే అండి. ఓకే. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా: తులసి బెరడుతో కషాయం చేసుకుని తాగితే రోగ నిరోధక శక్తి పెరిగి జలుబు దగ్గు లాంటివి దరిచేరకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా, వేగినట్టేనండి. ఓకే అండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఓకే. అలాగే దీంట్లో టమాటో పేస్ట్. ఓకే. ఇది గ్రేవీ కోసం చెప్పేసి టమాటో పేస్ట్ వాడారు. అవునండి. ఓకే. అలాగే దీంట్లో రుచికి సరిపడా ఉప్పు. ఓకే. కొద్దిగా కారం పొడి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేశారు కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. అవునండి. అలాగే ధనియాల పొడి. సో అక్కడ గ్రేవీ అయ్యే టైంలో ఇది డీప్ ఫ్రై చేసుకుని అందులో వేసేసుకోవాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అనుకున్నాను. సో అంటే ఇలా చేసుకుంటే మనకు కొంచెం ఈజీ అయిపోతుంది. ఇక్కడ డీప్ ఫ్రై అయ్యే టైంలో అక్కడ గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది. అవును. ఓకే అండి. ఇవి వేగినట్టేనా? కొంచెం కావాలండి. సో ఎప్పుడన్నా ఈవినింగ్ స్నాక్ కోసం అని చెప్పేసి మనం మిరపకాయ బజ్జీలు అన్ని తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలా ఎక్స్ట్రా మిగిలిపోయినప్పుడు ఇలా కర్రీ రూపంలో చేసేసుకోవచ్చు కదండి. ఆ టైంలో చేసుకుంటే ఏంటంటే మనకు ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉండదు. అవును. సో లేదంటే మళ్ళీ మిరపకాయ బజ్జీలు పిండి కలుపుకోవాలి, మిరపకాయలు వేసుకోవాలి, కట్ చేసుకోవాలి. సో అది కాకుండా ఈజీగా ఉంటుంది, తొందరగా కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు ఒక డిష్. అవును. ఓకే అండి. సరిపోతుంది. రెడీ. అందులో వేసాను. ఇంట్లో వేసేసి కొద్దిగా నీళ్ళు,
అలాగే జీలకర్ర పొడి. ఓకే. సో మనం ఈ ముక్కలు వేసాక కూడా flavor. గ్రేవీని బాగా Yes. పీల్ చేసుకుంటాం. ఓకే. శనగపిండి కదా ఈజీగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అండ్ టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. ఓకే అండి. ఓకే. సో ఇవి వేసాక మరీ ఎక్కువసేపు కూడా ఉడకనియద్దు. సో అవి కొంచెం మరి మెత్తగా మెత్తగా అయిపోతాయి. అయిపోతాయి. ప్లేట్ ఇస్తారా? కొత్తిమీర. ఓకే. ఓకే అండి. రెడీ కట్ మిర్చి కర్రీ. కర్రీ రెడీ. ఎస్, వేడి వేడిగా కట్ మిర్చి కర్రీ రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. కట్ మిర్చి కర్రీ తయారు చేయు విధానం: మిరపకాయ బజ్జీలను గుండ్రంగా ముక్కలుగా కట్ చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి మరి కాస్త వేయించాలి. ముందుగా వేయించుకున్న మిరపకాయ బజ్జీ ముక్కలు, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే కట్ మిర్చి కర్రీ రెడీ. కట్ మిర్చి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీన్ని టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో మిర్చి బజ్జీలు ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడు హ్యాపీగా ఇలా నైట్ టైం ఇలా కర్రీ చేసుకుని తినచ్చు. Yes, సో చపాతీకి కూడా తినొచ్చు అండ్ రైస్కి కూడా తినొచ్చు. అవును, రెండిట్లో కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. కట్ మిర్చి కర్రీ చాలా బాగుందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. వెండి పాత్రలు మెరవాలంటే నీళ్లలో కొద్దిగా పాల చుక్కలు కలిపి దీంతో వెండి పాత్రల్ని శుభ్రం చేస్తే మళ్ళీ అవి తళతళ మెరుస్తాయి. కట్ మిర్చి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక డిఫరెంట్ రెసిపీ చూడబోతున్నామండి. అదేంటో తెలుసా? సగ్గుబియ్యం పెరుగు తాలింపు. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో సగ్గుబియ్యం పెరుగు తాలింపు చేయబోతున్నారు. అవునండి. అంటే ఏంటండి అది? స్నాక్ ఐటమా లేకపోతే మెయిన్ కోర్సా? ఇది స్నాక్ ఐటమ్ అండి. ఓకే. సో ఈవినింగ్ టైమ్స్లో కానీ లేదా మధ్యాహ్నం అంటే భోజనానికి బదులు కూడా కొంచెం లైట్గా ఉంటుంది. Okay. సో అలా తీసుకోవచ్చు. ఓకే, ఎలా ఉంటుందండి కాంబినేషన్? సగ్గుబియ్యం అండ్ పెరుగు కాంబినేషన్ బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఓకే, మరి సగ్గుబియ్యం పెరుగు తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సగ్గుబియ్యం పెరుగు తాలింపుకి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తాలింపు దినుసులు 1 టేబుల్ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. సగ్గుబియ్యం పెరుగు తాలింపుకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మరి దాన్ని తయారు చేసే విధానం చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.